ఇక వివరాల్లోకి వెళ్తే కాకినాడ నగరంలో గణేష్ నిమజ్జనోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. 9 రోజుల పాటు ఉత్సవ పందిళ్లలో భక్తజనుల చేత పూజలు అందుకున్న గణనాథులు నిమజ్జనోత్సవానికి సన్నాయి వాయిద్యాల మధ్య భక్తుల నృత్యాల మధ్య కోలాహలంగా భారీ ఊరేగింపుగా బయలుదేరారు. నగరం అంతటా శోభాయమానంగా విరాజిల్లింది. నగర గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో వార్ఫ్ రోడ్లో జట్టీల వద్ద ఏర్పాటు చేసిన నిమజ్జనోత్సవ ప్రదేశానికి గణనాథులు ఊరేగింపుగా చేరుకున్నారు. అక్కడ భారీ క్రేనుల సహాయంతో గజ ఈతగాళ్లు విగ్రహాలను ఉప్పటేరులోకి తీసుకుని వెళ్లి నిమజ్జనం చేశారు. ఆ ప్రాంతమంతా జై గణేష్, గణపతి బాప మోరియా నినాదాలతో మారుమ్రోగింది. గణపతి నవరాత్రులను దిగ్విజయంగా నిర్వహించిన ఉత్సవ నిర్వాహకులకు నగర గణేష్ ఉత్సవ సమితి తరపున ప్రశంసా పత్రాలను అందజేశారు. గణేష్ నిమజ్జనోత్సవం సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉత్సవ సమితి జిల్లా కన్వీనర్ ఎనిమిరెడ్డి మాలకొండయ్య, నగర గణేష్ ఉత్సవ సమితి గౌరవ అధ్యక్షులు దూసలపూడి రమణరాజు, గౌరవ సలహాదారులు దువ్వూరు సుబ్రహ్మణ్యం మీడియాతో మాట్లాడారు. బీజేపీ నగర అధ్యక్షులు గట్టి సత్యనారాయణ, నగర గణేష్ ఉత్సవ సమితి కో కన్వీనర్ సాలగ్రామ లక్ష్మీప్రసన్న, ఉత్సవ సమితి సభ్యులు, ఉత్సవ నిర్వాహకులు, అధిక సంఖ్యలో భక్తులు, యువకులు, మహిళలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు. నగర గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈ నిమజ్జనోత్సవం జరగడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే నగర గణేష్ ఉత్సవ సమితి 35 సంవత్సరాలుగా ఈ సామూహిక గణపతి విగ్రహాల నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అయితే 2019 సంవత్సరంలో కరోనా కారణంగా కొన్ని వినాయక సాగర్లో కొన్ని ఇబ్బందులు ఏర్పడడం, దాని కారణంగా 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు అక్కడ మేము నగర గణేష్ ఉత్సవ కార్యక్రమాన్ని చేయలేకపోవడం జరిగింది. ఈరోజు కూటమి ప్రజాప్రతినిధుల సహకారంతో, అదేవిధంగా పోలీసు యంత్రాంగం, అదేవిధంగా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, కమిషనర్ గారు, ఆర్డీఓ గారు, అదేవిధంగా డిఎస్పీ గారు, వీరందరి సహకారంతో మేమంతా కూడా అక్కడ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి మేము కోరడం, మా విజ్ఞప్తిని వాళ్ళు మన్నించి మాకు అవకాశం కల్పించడం జరిగింది. దీనిలో విశేష కృషి చేసినటువంటి మా అధ్యక్షులైనటువంటి ఎనిమిరెడ్డి మాలకొండయ్య గారికి, దూసలపూడి రమణరాజు గారికి ప్రత్యేకంగా మనం కృతజ్ఞతలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సందర్భంగా ఈ కన్నుల పండుగ ఈ కార్యక్రమం జరుగుతున్న అందరికీ కూడా, గణేష్ భక్తులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి అందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సమితి యొక్క నిరంతర పోరాటంతో తిరిగి ఆ యొక్క వినాయక సాగర్లో అడుగు పెట్టాము, నిమజ్జనం ప్రారంభించాం. ఒళ్ళంతా పులకరించే ఆనందం కలుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడికి వచ్చినటువంటి 3 అడుగుల విగ్రహాలలో సమితిలందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వేదిక ద్వారా పత్రాలు తీసుకుంటున్నారు. కాబట్టి కాకినాడలో 1 టౌన్ ఏరియాలో బ్రహ్మంగారి మఠం దగ్గర, ఇంకా జట్టి దగ్గర, దూరంలో సూర్యాపేట, ఈ 3 ప్రాంతాల్లో ఇవాళ కన్నుల పండుగలా చూస్తున్నాం. అందరం గణపతి వెనకాల గణపతి, ఆ స్వామి వెనకాల స్వామి, మందిరి కమిటీలు ఉరకలు వేస్తూ, ఓరింతలు కొడుతూ, విద్యుత్ దీపాలతో అలంకరించుకొని, తప్పెట్లతో, సన్నాయితో, మేళాలతో పెద్ద ఎత్తున హిందూ భక్తులందరూ కూడా వచ్చేసి ఈ నిమజ్జనాన్ని తీవ్రంగా చేయడానికి, గెలిపించడానికి వచ్చిన వాళ్ళ వేల మంది కనపడుతున్నారు. పోలీసు బందోబస్తుతోటి కాకినాడ జిల్లా ఎస్పీ గారు, కాకినాడ కలెక్టర్ గారు, అదేవిధంగా నగరపాలక సంస్థ కమిషనర్ గారి యొక్క కోఆర్డినేషన్లో అన్ని డిపార్ట్మెంట్లు కలిపి చక్కటి ఏర్పాటు చేశారు. తెలియజేస్తున్నాము. ఇంత పెద్ద ఎత్తున నిమజ్జనానికి వస్తున్నటువంటి మంత్రి కమిటీలందరికీ కూడా అభినందనలు పత్రాలు ఇస్తున్నాము. ఆస్ట్రాపారిస్ విగ్రహాలు తగ్గించే బాధ్యతను వారు తీసుకోవాలని చెప్పి అందరి చేత కూడా మేము ప్రశంసా పత్రాలు ఇచ్చేటప్పుడు ప్రమాణం కూడా చేయించాం. అదేవిధంగా ఈ కాకినాడ ఒక్క సిటీలోనే ఈ నవరాత్రులను పురస్కరించుకొని చిన్న అన్నదానాలు అయితేనే, పెద్ద అన్నదానాలు అయితేనే 4,30,000 ఆకులతో భోజనాలు జరిగే కార్యక్రమాలు జరుగుతున్నాయంటే ఏ ఒక్కరూ కూడా ఎంత డబ్బు ఖర్చు పెట్టినా అంతమందికి పెట్టలేరు. కానీ వివిధ ప్రాంతాలలో గణేశులు ఈ విధంగా మరి ప్రతిష్ట కాబట్టి నవరాత్రుల సందర్భంగా అన్నదానాలు జరుగుతున్నాయంటే ఇదంతా కూడా లోక కళ్యాణకారకమైనటువంటి ప్రక్రియగా మరి జరుగుతున్నటువంటి విశేషం. కాబట్టి ప్రభుత్వం వారు కూడా రాబోయేటువంటి వినాయక చవితికి వారు ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలి. అదేంటంటే గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా కుటీర పరిశ్రమలు ప్రోత్సహించి మట్టి విగ్రహాలు తయారు చేయించి రాయితీల మీద నిర్వాహకులకు అందజేసినట్లయితే 100% విగ్రహాలు వస్తాయి. దానివల్ల పర్యావరణం బాగుంటుంది, కాలువలు బాగుంటాయి. అదేవిధంగా ఉపాధి కూలీలకి ఆదరణ కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే
పర్యావరణహితమైనటువంటి విగ్రహాలు పెట్టే వారికి జిల్లా కలెక్టరేట్ ద్వారాగా ప్రోత్సాహకమైనటువంటి అవార్డులు ఇచ్చేటువంటి ప్రక్రియ కూడా చేస్తే ఈ గణపతి ఉత్సవాలు అనేటువంటిది జనరంజకంగా తయారవుతుంది. మరో రకంగా చెప్పాలంటే ఈ ఏడాది అద్భుతమైనటువంటి విశేషం, ముస్లింలు కూడా గణేష్ విగ్రహాల వారందరికీ కూడా జామియా మసీద్, పెద్ద మసీద్ దగ్గర మరి అందరికీ కూడా దాదాపుగా 1000 పైన వారందరికీ కూడా అల్పాహారం, డ్రింకులు, మరి వివిధ సౌకర్యాలన్నీ కూడా వాళ్ళకి కల్పించారు. హిందూ ముస్లిం భాయి అనేటువంటి వాతావరణం కాకినాడ నగరంలో ఏర్పడింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా రావాలని చెప్పి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి నగర గణేశ ఉత్సవ సమితి అందరినీ కూడా కోరుకుంటోంది.